డార్లింగ్ హీజ్ అన్ అమ్నేషియా పేషెంట్. వాడికి వాడి వైఫ్ నేమే గుర్తుండదు. నీ నేమ్ గుర్తుందిగా డాడ్. ఎంతో మంది ఫేమస్ పర్సనాలిటీస్ పిల్లలు వాళ్ళంత ఫేమస్ కాకపోవటానికి కారణం ఏంటో తెలుసా డాడ్? వాళ్ళకి టాలెంట్ లేక కాదు, వాళ్ళ టాలెంట్ని ఎవరూ గుర్తించలేక. టు గ్రో ఐ మస్ట్ గో అవే ఫ్రమ్ యూ. ఒక ఇన్సిడెంట్ పట్టుకోండి. ఏంటి నువ్వు? ఒక్కటి కాదు డాడ్, I've been facing this since childhood. నా ఫేవరెట్ స్కూల్లో అడ్మిషన్ కోసం పగలు రాత్రి కష్టపడి ఎంట్రన్స్ టెస్ట్ ఇచ్చాను. ఎక్సైటింగ్గా ఎగ్జామ్ రిజల్ట్స్ కోసం ప్రిన్సీ రూమ్కి వెళ్తే, నీకు రిజల్ట్స్తో ఏం పని, నువ్వు అభినవ్ వాసుదేవ్ డాటర్వి అని అడ్మిషన్ ఇచ్చింది. మన కంపెనీలో నేను ఎగ్జిక్యూట్ చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ ఎంత సక్సెస్ నీకు తెలుసు. మన కాంపిటీటర్ కంపెనీస్ నుంచి అప్రిసియేషన్ లెటర్స్ కూడా వచ్చాయి. నిన్ను అవుట్గ్రో చేస్తున్నానని అనుకున్నావో ఏమో, క్యాబిన్ ఉంచావు, వర్క్ లేకుండా చేసావు. ఏంటి ఎమోషనల్ అవుతున్నావా? బయట టాలెంట్ కోసం అంతా వెతుకుతూ ఇంట్లో టాలెంట్ని గుర్తించకపోతే బాధగానే ఉంటుంది కదా సార్. అది వినగానే ఎందుకో కళ్ళల్లో నీరు కిర్రని తిరిగాయి సార్. టాలెంట్ ఉండడం వేరు, టాలెంట్ ఉందని ఊహించుకోవడం వేరు. ఈ కథకి ఇంకో యాంగిల్ ఉంది. రాత్రి పగలు తన కష్టపడి చదివి రాసిన ఆన్సర్స్ చూసి టీచరు ఫిట్స్ వచ్చి పడిపోయాడు. ఆ టీచర్ని హాస్పిటల్ అడ్మిట్ చేసి ప్రిన్సిపల్ స్కూల్ అడ్మిషన్ రిజెక్ట్ చేసింది. డాక్టర్ డిసప్పాయింట్ అవ్వకూడదని డబ్బుతో సీట్ కొనేశాడు. లంచం ఇచ్చారా? వాట్? విత్ ఇన్ ఎ కంపెనీ వాల్యూ 15% పడిపోయింది. డూ యు నో హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్? డాడ్, యు నో వాట్, నేను చేసిన ప్రాజెక్ట్ కి మన కాంపిటీటర్ కంపెనీస్ నాకు అప్రిసియేషన్ లెటర్స్ పంపించారు. ఎందుకు పంపరు? ప్రాఫిట్ వాళ్ళకేగా. ఆర్ యు ప్రౌడ్ ఆఫ్ మీ డాడ్? అంకుల్, ఎంత హ్యాపీ మూమెంట్ లో డల్గొన్నారేంటి? తలనొప్పిగా ఉందమ్మా. తలనొప్ప? దేనికి? తలనొప్పి దేనికి వస్తుందమ్మా? తలకేగా. యు రైట్. ఈసారి ఎందుకు ఏడుస్తున్నారా? ఇందాక తలలోపి తలకొస్తుంది అన్నారు కదా సార్. అది వినగానే ఎందుకో కళ్ళలో నీళ్ళు గిర్రని తిరిగాయా? ఎగ్జాక్ట్లీ సార్. స్టాప్ ఇట్ రా. అసలే తను ఇండియా వెళ్తానంటుందని నేను స్ట్రెస్ అవుతుండే. ఇండియానా? ఇదేం ట్విస్ట్? నీళ్లు లేని చోట చేప, ఇంపార్టెన్స్ లేని చోట నేను ఉండలేము జ్యోతి. మ్యామ్ ఎవరో కంటిన్యూస్గా కాల్స్ చేస్తున్నారు మ్యామ్. ఇన్నిసార్లు కాల్ చేస్తున్నారంటే ఎవరో నన్ను ఇంపార్టెంట్గా ఫీల్ అవుతున్నారు. పవిత్ర వదిన కూతురేనా మాట్లాడేది? ఎవరు? నేను నీ అత్తయ్యనమ్మా. రుద్రకొండ నుండి కాల్ చేస్తున్నాను. తాతయ్యకి ఒంట్లో అస్సలు బాలేదు. నిన్ను చూడాలని కలవరిస్తున్నాడు. మా కుటుంబం అంతా నీ కోసం ఎదురు చూస్తుంది. వస్తావు కదా? వాట్? నీకేమైనా పిచ్చా? మీ అమ్మ నేను ఆస్ట్రేలియా వచ్చేసాక లిటరల్లీ మమ్మల్ని విలేసినట్టు చేశారు. కనీసం నీ గురించి కూడా ఎప్పుడు కాల్ చేయలేదు. అసలు ఎంత ఇన్హ్యూమన్ పీపుల్ అంటే, పవిత్ర లేదు అని కబురు పంపిస్తా కూడా ఎవరు రాలేదు. అలాంటి మనుషుల దగ్గరకు వెళ్తానని ఎలా అంటావు? డాడ్, తప్పులు మనుషులే చేస్తారు, వాటిని సరిదిద్దాల్సింది కూడా మనుషులే. తను వెళ్ళనివరా? అంత దూరం అది ఆ మనుషుల మధ్య కంటే. రేయ్, తను సేఫ్గా వెళ్ళి సేఫ్గా వచ్చేదాకా నాది రెస్పాన్సిబిలిటీ. తేడా వస్తే తల తీసేయ్. నేను వెళ్ళను అంకుల్. ఎవ్రీ మినిట్ కాల్ చేసి మెసేజ్ చేసి టార్చర్ చేస్తారు. అక్కడికి వెళ్ళినా ఇక్కడే ఉన్నట్టుంటుంది. చూడమ్మా, మా ఫ్రెండ్షిప్ మీద నీ మీద ప్రామిస్ చేసి చెప్తున్నాను. ఈ 10 రోజులు నిన్ను ఎవరు డిస్టర్బ్ చేయరు. నీ అప్డేట్స్ అన్ని వాడికి చెప్పు, వాడు నాకు చెప్తాడు, నేను ఈడికి చెప్తాను. నువ్వు వాడికి చెప్పక్కర్లేదు. అరే జ్యోతి, రిపోర్టింగ్ సార్. ఆ ఏవియేషన్ వాళ్ళకి టచ్లోకి వెళ్ళి, అలాగే ఇండియాలో నెంబర్ 1 సెక్యూరిటీని హైర్ చేయి. తేడా వస్తే మొండం తీసేయండి. నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందమ్మా. నేను వెళ్ళిపోదామని అనుకున్నాను తాతయ్య, కానీ మిమ్మల్ని ఇలా వదిలేసి వెళ్ళాలనిపించలేదు. నా కూతురులాగే నువ్వు చాలా మండి. తనని ఉండమంటున్నా మీ నాన్నతో వెళ్ళిపోయింది. సరేలే, ఎక్కడున్నా సంతోషంగా ఉంటుందనుకుంటే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోమ్మా అంటే ఉంటున్నావు. పొరపాటున రేపు నీకేదైనా జరిగితే. ప్రతి మనిషికి బర్త్ డేట్ ఉన్నట్టే డెత్ డేట్ కూడా ఉంటుంది. కానీ ఆ డెత్ ఎప్పుడు వస్తుందో అని భయపడుతూ కూర్చుంటే బతుకుతున్న ఈ రోజుకి వాల్యూ ఉండదు సార్. సరిగ్గా నిలబడలేకపోయినా ఇంకా ఈ ఊరి కోసం, మీ వాళ్ళ కోసం నిలబడడానికి ట్రై చేస్తూనే ఉన్నారు. మీ రక్తమే తనలో ఉంది.
అలాంటిది మీ ప్రాణాలకి హాని ఉందని తెలిసాక ఎలా వెళ్తుంది సార్? చిన్నప్పుడు భయం వేస్తే మన వాళ్ళని ఎవరైనా తోడుగా ఉండమని అడిగేవాళ్ళం. ఎందుకంటే మన అనుకునే వాళ్ళు పక్కనుంటే ధైర్యం. ఈ భయం అనేది అంటువ్యాధి సార్. అది మీ ఫ్యామిలీలో ఎంతగా స్ప్రెడ్ అయిందంటే మీరు చేసిన ఒకే ఒక్క ఫోన్ కాల్తో మీకోసం వచ్చిన అమ్మాయిని, ప్రాబ్లం వచ్చిన ఫ్యామిలీకి అండగా నిలబడాలనుకున్న అమ్మాయిని ప్రేమగా దగ్గరికి తీసుకోలేనంతగా. ఇంత చాలు. అసిస్టెంట్ అబ్బాయి పాప ఖచ్చితంగా వస్తుందంటారా? వస్తున్నారని ఇన్ఫార్మ్ చేస్తేనే మేము ఇక్కడికి వచ్చామండి. జాన్ స్నో, వాట్స్ స్టేటస్? ఆన్ ద వే అంట సార్. ఏంటి ఆ వాక్యలో నేను పడిందా నీకు? రసం పల్చగా ఉంది, ఇదే బెటర్. టెక్స్చర్ కూడా బాగుంది. మీరు రసం బాగా పెడతారని ఇంతకుముందు ఎవరైనా చెప్పారండి? లేదయ్యా, ఎవరూ చెప్పలేదు. మరి ఎందుకు పెట్టారు? ఉప్పు లేదు, టేస్ట్ లేదు, మోషన్స్ అక్క వస్తాయి. అక్కడ చిన్న గిన్నెలో కడుగు నీళ్ళు పెట్టా, ఎక్కడ పోసావు? ఇక్కడ పెట్టావా? ఇండియాలో కడిగేసిన నీళ్ళలో ఉప్పేయరు. ఓ నువ్వు వస్తున్నావని తెలిసాకే మా ప్రాణాలు లేచొచ్చాయమ్మా. ఆ లైసెన్స్ ఏదో వాడికి ఇచ్చేస్తే మనందరం హ్యాపీగా ఉండొచ్చమ్మా. మ్యామ్, ఓకే. జ్యోతి గారు, ఇట్స్ నాట్ ఓకే. వాట్? మేడం గారు ఆ స్వామి గారిని ఆల్మోస్ట్ వేసేయబోయారు. జస్ట్ మిస్ అయిపోయింది. ఇస్ ఇట్ ట్రూ మ్యామ్? మ్యామ్, వాడేదో నాన్సెన్స్ మాట్లాడుతుంటే నాకు ఇరిటేషన్ వచ్చింది. పక్కనే యాక్స్ ఉంటే విసిరేసా. యాక్సా? బాడీ స్ప్రే కాదు, కొట్టెలి. ఐ సీరియస్ మ్యామ్? నేను ఫ్రెష్ అప్ అవ్వాలి. ఎమోషనల్ సాంగ్ ఎగిరెగిరి డాన్స్ చేసినట్టు ఆవిడ బాడీ లాంగ్వేజ్కి తామరిచ్చిన బిల్డప్కి మన సంబంధం ఉందా? అసలు నీ స్కెచ్ ఏంటి? ఈ వరల్డ్ లోనే ఓల్డెస్ట్ యానిమల్ ఏంటో తెలుసా? న్యూయెస్ట్ యానిమల్ అయితే రణబీర్ కపూర్. ఓల్డెస్ట్ డైనోసార్? నో, జీబ్రా. జీబ్రానా? ఎలా? ఇప్పటికీ అది బ్లాక్ అండ్ వైట్ లోనే ఉంటది. Known is a drop, unknown is an ocean. Shit, man. వాడికి కావాల్సింది నువ్వు కాదమ్మా, మీ నాన్న దగ్గరున్న లైసెన్స్. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ నుంచి ఫార్మాస్యూటికల్ యూనిట్ను ఇండియాలో స్టార్ట్ చేయడానికి మీ కంపెనీకి ఇచ్చిన లైసెన్స్. అదుంటే లీగల్గా గంజాయి సాగు చేసుకోవచ్చు, మెడికల్ ట్రాన్స్పోర్ట్ పేరుతో విచ్చలవిడిగా వ్యాపారం చేసుకోవచ్చు అన్నదే వాడి ప్లాన్. అందుకే నిన్ను ఇక్కడికి రప్పించాడు. అదే కనుక జరిగితే మా ఊర్లాగే ఇంకొన్ని ఊర్లు ఎంతో మంది జీవితాలు నాశనం అవుతాయి. అలా జరగకూడదంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అదేంటి తాతయ్య, ఇక్కడ ఇంత జరుగుతుంటే సిస్టమ్ ఏం చేస్తుంది, పోలీసులు ఏం చేస్తున్నారు? ఏం చేయడం లేదంటే వాడెంత పవర్ఫుల్లో అర్థమైంది కదమ్మా. వాడి అడుగు పడేలోపు ఇక్కడి నుంచి నువ్వు బయటపడాలి. మిమ్మల్ని ఈ పరిస్థితిలో వదిలేసి ఈ పరిస్థితుల్లో మీరుండకూడదని ఆ రోజు మీ అమ్మని దూరం పెట్టింది. ఈరోజు నిన్ను దూరంగా వెళ్ళిపోమంటుంది. వాడు రాక్షసుడమ్మా. ఏదో ఒకటి చేసి పాపని ఎక్కడి నుంచి తీసుకెళ్ళిపోవావో. సో సెక్యూరిటీ ఏజెన్సీ గురించి ఇండియాలో రోలెక్స్కి కాల్ చేయనా? ఎందుకు? నువ్వు ఆ రోలెక్స్ గారు కలిసి కమిషన్ కొట్టిద్దామనా?
నేను మనుషులను నమ్మను, గూగుల్నే నమ్ముతాను. స్వామి, ఏ ముహూర్తాన నా కంపెనీకి ఇండియాస్ #1 సెక్యూరిటీ ఏజెన్సీస్ అని పేరు పెట్టాను కానీ గూగుల్ని నమ్ముకున్న బ్యాచ్ అంతా దారి తప్పి నా దగ్గరికే వస్తున్నారు. హ్యాపీస్. కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే అలా వచ్చిన ఏ ఒక్క కస్టమర్ని నేను సాటిస్ఫై చేయలేకపోతున్నాను. మీరు కస్టమర్లేంటి, ఎంప్లాయీలని సాటిస్ఫై చేయట్లేదు. ఒరే ఏజెంట్ అహోబిలం, మొన్న సెక్యూరిటీ పర్పస్ కోసం 6 లాఠీలు తెచ్చాను. అందులో 4 ఉన్నాయి. ఆ మిగతా 2 ఏమయ్యాయి? ఏమో సార్, పోయేమో. సెక్యూరిటీ ఆఫీస్లోనే సామాన్ పోయిందంటే నిన్నెలారా నేను సాటిస్ఫై చేసేది? స్వామి, యూ షుడ్ గివ్ మీ అన్ అవకాశం టు ఎక్స్టెండ్ మై కంపెనీ ఇంటూ ఆకాశం. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎస్. ఇక్కడ జనార్దన్ సునిపెంట గారంటే ఎవరు సార్? ఎవడు? ఆ మూర్తిగాడు పంపించాడా? వావ్, అమేజింగ్ టాలెంట్. అలా ఎలా చెప్పారు సార్? నా పూర్తి పేరు తెలిసింది ఆ మూర్తిగాడు ఒక్కడికే. జనార్దన్ సున్ని పెంటేంటయ్యా అసహ్యంగా. స్వామి, ఇప్పటికింతే. అందుకే కట్ షాట్లో జాన్ స్నో అని పెట్టుకున్నాను. ఏజెంట్ జాన్ స్నో. నీ పేరేంటి? నా పేరు రామ్ సార్. ఏజెన్సీ తగ్గట్టు రాబిన్ హుడ్ అని మార్చేసుకుంటాను. హెహే, భలే షార్ప్గా ఉన్నావే. ఇంతకుముందు ఏం చేసేవాడివి? లేట్గా లేచేవాడిని. జాబ్ లేదు కదా సార్, మీరు జాబ్ ఇస్తే ఎర్లీగా లేచేస్తా. ఇలా హ్యూమరస్గా ఉంటే కస్టమర్లు కూడా ఎంజాయ్ చేస్తారు మమ్మల్ని సెలెక్ట్ చేసింది కూడా మీరే సార్. కదా. బోర్ తవ్వినప్పుడు ముందు బురద నీళ్ళే వస్తాయి నీలాగే, ఆ తర్వాతే మినరల్ వాటర్ వస్తాయి అతనిలాగా. అర్రే, మీ టైమింగ్ కూడా వేరే లెవెల్లో ఉంది సార్. వన్ మినిట్. హలో. ఐఎమ్ స్పీకింగ్ టు ఇండియాస్ #1 సెక్యూరిటీ ఏజెన్సీ ఫ్రమ్ గూగుల్. ఎస్, ఏజెంట్ జాన్ స్నో స్పీకింగ్. నేను ఆస్ట్రేలియా నుంచి కాల్ చేస్తున్నాను. మాకు బెస్ట్ సెక్యూరిటీ సర్వీస్ కావాలి. కెన్ యూ ప్రొవైడ్? ఒరే, ఆస్ట్రేలియా నుంచి ఫోను. మంచి సెక్యూరిటీ సర్వీసెస్ కావాలట. మరి మనకెందుకు ఫోన్ చేశారు సార్? నువ్వు నోరు మీరా పనికిమాలోడా. చెప్పండి. ఏవీ ఫార్మస్యూటికల్స్ కంపెనీ ఎండి డాటర్ మిస్ నీరా వాసుదేవ్ ఇండియాకి వస్తున్నారు. సో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుండి రుద్రకొండ వెళ్ళి మళ్ళీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చి మేడం ఫ్లైట్ ఎక్కేంత వరకు నాకు మీ సర్వీసెస్ కావాలి. అది ఓకే విత్ ఇట్? షూర్ సార్. అండ్ నాకు Z+ కేటగిరీ సర్వీస్ కావాలి. ఒరే, Z+ కేటగిరీ అంటే ఎంతమంది ఉంటారా? మీ దగ్గర పనిచేసి వాళ్ళకి అవన్నీ తెలిసే ఛాన్స్ ఉందంటారా? 6 6గురిని పెడితే ఎంత అవుతుందో నీకు తెలుసా? రిజర్వేషన్ టీమ్కి కనెక్ట్ చేస్తున్నామని చెప్పండి. రిజర్వేషన్ టీమా? అది మనకు లేదుగా. ఆ విషయం వాడికి తెలియదుగా. గుడ్ ఐడియా. నౌ వి ఆర్ పుట్టింగ్ దిస్ ఫోన్ టు రిజర్వేషన్ టీమ్. ఓకే. వావ్, వెయిటింగ్లో కూడా బోర్ కొట్టుకున్న మ్యూజిక్ పెట్టారంటే ఎంత పెద్ద కంపెనీ నోటీస్ చేసావా? లిఫ్ట్లో పోతున్నట్టుంది. థ్యాంక్స్ ఫర్ కనెక్టింగ్ విత్ అస్. అబ్బా, ఇంకా ఆశపడ్డ బాగుండేది. ఓకే ఓకేయా. మా సైట్లో మీ డీటెయిల్స్ ఫిల్ చేసి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే మీకు డెఫినెట్గా Z+ కేటగిరీ అసైన్ చేయబడుతుంది. థ్యాంక్ యూ. ఎంత? మనకి రాను పోను 40,000 ఖర్చు అవుతుంది. ఒక 60,000 చెప్దావా? 5-10 బేరం ఆడతారు సార్, ఎందుకని మంచిది. 70 చెప్పండి. 70 అంటే మరీ కంగారు పడతాడేమోరా. 1 lakh. అర్రే, బంగారం లాంటి బేరం చెడగొట్టావు కదయ్యా. మంచి బేరం. ఛే, అయినా ₹1,00,000 అంటే మనకెందుకు ఇస్తాడయ్యా? నేను చెప్పింది రూపీస్ కాదు, డాలర్స్. డాలర్సా? ఒరే, నేను వీడు షార్ప్ అనుకున్నాను కానీ స్క్రాప్ రా. బట్ 1 lakh రూపీస్ అంటే చీపే కదా. రూపీస్ అని చెప్పారా? ఇండియాస్ #1 సెక్యూరిటీ ఏజెన్సీ. డాలర్స్. ఆస్ట్రేలియన్ డాలర్సా? ఆస్ట్రేలియన్ డాలర్స్ అని చెప్పారా? ఇండియాస్ #1 సెక్యూరిటీ ఏజెన్సీ US డాలర్స్. ట్రాన్స్ఫర్ చేయి. $75 లక్షలు మన అకౌంట్లోకి వేశాడు రా. వీడేంటి మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు? పొరపాటున డబ్బులు వేశాను, మళ్ళీ తిరిగి ఇచ్చేయమంటాడా? అడగగానే అంత ట్రాన్స్ఫర్ చేశాడంటే మనం తక్కువ అడిగినట్టు. ఓ పని చేయండి, ఫోన్ ఎత్తి అడ్వాన్స్ అందిందని చెప్పండి. అడ్వాన్స్ ఏంటి? సేమ్ క్వశ్చన్ వాడు అడుగుతాడు. అడ్వాన్స్ 1,00,000, పని అయ్యాక 1,00,000 చెప్పండి.
ఇప్పటికే 75 లక్షలు ఇచ్చాడు. బాగోదేమోనయ్యా. మీరు చెప్పండి. అడ్వాన్స్ అందింది. అడ్వాన్స్ ఏంటి? ఆ పనికి ముందు 1,00,000, పని అయ్యాక 1,00,000. సిఎన్ 6th. దేవుడికి పూజ చేస్తే కరుణిస్తాడనుకున్నాను కానీ డైరెక్ట్గా నిన్ను ఇలా పంపిస్తాడనుకోలేదు. సిగ్గు విడిచి చెప్తున్నారబ్బాయి, ఇప్పటిదాకా 25,000 మించి ఈ కంపెనీలో ఏ ప్రాజెక్టు చేయలేదు. ఒకేసారి 1,50,00,000 అంటే కంగారు వచ్చేసింది, బీపీ డౌన్ అయిపోయింది. మీరు టెన్షన్ పడకండి, మొత్తం నేను చూసుకుంటాను. 50 లక్షలు ఇస్తున్నారు, ఆ మాత్రం చేయలేనా? 50 లక్షలేంటి, ఓ 50 lakhs ఫిక్స్. గురుగారు, మన దగ్గర సెక్యూరిటీ టీం ఎవరైనా ఉన్నారా? సెక్యూరిటీ ఉన్నారా? బాయ్స్, గురుగారు, వాళ్ళు అడిగింది Z+ కేటగిరీ. వీళ్ళంతా 70+, 80+ లో ఉన్నారు. ఏ వీళ్లతో మేనేజ్ చేయలేమా? వీళ్ళని మేనేజ్ చేయడానికే మనం మనుషుల్ని పెట్టాలండి. మన సెటప్లు గెటప్లు మారాలి. ఎలా?